వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం జనవరి మాసంలో 2026 వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాశుల వారికి చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అన్ని రాసుల వాళ్ళు మీ యొక్క రాశికి ఈ వీడియోని స్కిప్ చేసుకొని చూడండి. ఇక మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈ వారం వీరికి చంద్రుడు 26, 28, 30 తారీఖుల్లో చంద్రుడి ఇక స్థితి జరుగుతుంది. చంద్రుడు తప్పించి ఈ వారంలో ఏ గ్రహ సంచారం కూడా ఇక్కడ కనిపించట్లేదు. మరి దీని ప్రకారంగా మేషరాశి వారికి చూస్తే ముఖ్యంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినప్పటికీ కూడా వీరికి దశమంలో అంటే మకరంలో 4 గ్రహాల సంచారం కూడా ఉంది. మనం ఆల్రెడీ యొక్క పంచగ్రహ కూటమి గురించి వీడియో చేసుకున్నాం. ఈ చతుర్థ గ్రహ కూటమి గురించి కూడా వీడియో చేసుకుని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి. ఈ వారం కూడా వీరికి దశమంలో 4 గ్రహాల సంచారం, అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే మేషరాశి వారికి ఖచ్చితమైనటువంటి వారి వృత్తిలో మార్పులు బాగా కనిపిస్తున్నాయి. వృత్తిలో మీరు చేంజెస్, మీ ఆలోచన విధానం కావచ్చు, వృత్తి మారడం కావచ్చు, స్థానం మారడం కావచ్చు, ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క చతుర్థ గ్రహ కూటమి వల్ల ఈ యొక్క దశమంలో, అది కూడా వృత్తిలో కాబట్టి ఖచ్చితమైనటువంటి వృత్తి మార్పులు ఇక్కడ కనిపిస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వీరికి సహజంగా ఇక్కడ ఏకాదశంలో అంటే లాభంలో చక్కగా రాహు అనుగ్రహం బాగుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. వీరికి చూసినట్టయితే 26వ తారీఖు నుంచి కూడా 30వ తారీఖు దాకా చంద్రుడి సంచారం కూడా మొదటి అంటే 26వ తారీఖు, 27వ తారీఖు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు కూడా చంద్రుడి సంచారం కూడా ఇక్కడ వీరికి అనుకూలంగా ఉందన్నమాట. ఈ వారం అంతా కూడా నిజంగా మీకు చంద్రుడి అనుగ్రహం, మానసిక ప్రశాంతం కొంచెం ఉంటుంది, ధన లాభం ఉంది. అట్లానే కొంత మీ చేస్తున్నటువంటి వృత్తిలో కొత్త వ్యాపారం ఏదైనా చేస్తున్నా, కొత్తగా ఏదన్నా మొదలుపెట్టినా అందులో కూడా చక్కటి లాభాలు ఈ వారంలో చక్కగా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి ఒక్క ఏలినాటి శని మినహాయిస్తే మిగిలిన అన్ని పరంగా అద్భుతమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా చక్కగా అనుకూలిస్తున్నాయి. చక్కగా వీరికి ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఇది మంచి శుభ సమయం అని చెప్పుకోవాలి. మేషరాశి వారికి అద్భుతమైనటువంటి సమయం. ఏ పని కావాలన్నా, ఏం చేయాలన్నా సరే మీరు ముందుగా మీరు ఆలోచించుకొని మీరు చక్కగా ఆ పనిని మొదలు పెట్టచ్చు. అట్లానే మేషరాశి వారికి ఇక్కడ చూసినట్టయితే ఈ వారం అంతా కూడా వీరికి దాదాపుగా 6 గ్రహాల అనుకూలత ఇక్కడ అద్భుతంగా ఉంది. 6 గ్రహాల అనుకూలత బాగుంది. శుక్రుడు బాగున్నారు, సూర్యుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. వీరితో కలిపి ఈ వారంలో చంద్రుడు కూడా వీరికి అద్భుతంగా యోగిస్తున్నారు. కాబట్టి మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మీకు ఉన్నాయి. ఆ పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, అట్లనే వాటి వల్ల కొంత లాభమే కనిపిస్తుంది మేషరాశి వారికి ఎట్లా చూసుకున్నా సరే. అట్లనే మేషరాశి వారు ఏదన్నా ఇబ్బంది ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మేషరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిత్తేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం వృషభ రాశి వారికి 2026 జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. అట్లానే ఈ వారం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఇక్కడ వీరికి చక్కగా గురువు యోగిస్తున్నాడు. అట్లానే వీరికి నవమంలో 4 గ్రహాల అనుకూలత. నవమంలో మనకి చతుర్థ గ్రహ కూటమి ఉంది ఈ వారంలో. ఈ చతుర్థ గ్రహ కూటమి చూసినట్టయితే వీరికి కొంత యోగం అనేది అనిపిస్తుంది. కొంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు చక్కటి ధన యోగం ఉంది. వృత్తిలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం, కొత్త వ్యాపారం కోసం, నూతన వ్యాపారం మొదలు పెట్టాలన్నా, కొత్త ఉద్యోగం ఏదైనా మారాలన్నా సరే అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా ఇక్కడ తొలగిపోయేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. చక్కగా వీరికి 26వ తారీఖు నుంచి 27 దాకా అద్భుతమైనటువంటి చంద్రుడి అనుగ్రహం ఉంది.
28, 29వ తారీఖుల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మళ్ళీ 30వ తారీఖు అద్భుతమైనటువంటి ఇక్కడ అవకాశం, చంద్రుడి అనుగ్రహం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వీరికి ఏకాదశంలో, వ్యయంలో, లగ్నంలో, ద్వితీయంలో చంద్రుడి సంచారం జరుగుతుంది. ఒక వ్యయంలో వచ్చినప్పుడు అంటే 28వ తారీఖు అనుకోండి అటు ఇటుగా, ఆ సమయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే వీరికి చూసినట్టయితే ఇక్కడ వీరికి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం గత వీడియోలో కూడా, వృషభ రాశి వారు సహజంగా ఈ సంవత్సరంలో మంచి అద్భుతమైనటువంటి యోగకరమైనటువంటి రాశి ఏది అంటే అది వృషభ రాశి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ద్వితీయంలో గురువు చక్కగా యోగిస్తున్నాడు. ఇప్పుడు ద్వితీయంలో వీరికి ఈ వారంలో చివరిలో అంటే 29, 30వ తారీఖుల్లో చంద్రుడి అనుగ్రహం కూడా ఇక్కడ చక్కగా బాగుంటుంది. ధనపరంగా అద్భుతమైనటువంటి మీకు వృద్ధి కనిపిస్తుంది. అట్లానే ధన విషయంగా మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయిపోతాయి. అట్లానే కొంత వీరు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీరికి వ్యయంలో చంద్రుడు వెళ్తున్నాడు కదా ఈ వారంలో, కొంత ఆరోగ్య సమస్యలు కొంత ఇక్కడ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఎట్లా చూసినా వృషభ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే గురువు అనుగ్రహం బ్రహ్మాండంగా ఉండడంతో, అట్లానే ఇక్కడ 4 గ్రహాల అనుకూలత కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది నవమంలో, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైన వారం ఈ వారం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వృషభ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మిథున రాశి వారికి జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలాలు చూసినట్టయితే మిథున రాశి వారికి నిజంగా మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి వారం ఈ వారం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సహజంగానే మిథున రాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. అయితే ఇక్కడ కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే వీరికి చతుర్థ గ్రహ కూటమి అంటే మాసంలో ప్రతి మాసం సంచరించేటువంటి గ్రహాలు సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు కూడా వీరికి అష్టమ సంచారం చేస్తున్నారు. అష్టమం అంటేనే అది కొంత ఆరోగ్యము, వృద్ధి వీటి పరంగా వస్తుంది, ఖర్చు వీటి పరంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. అటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఈ వారమంతా కూడా. ఇక్కడ మీకు దశమంలో కూడా శని కనిపిస్తున్నాడు కాబట్టి కొంత వృత్తిపరంగా మీకు యోగించినప్పటికీ కూడా కొంత ఆలస్యం కనిపిస్తుంది. ఈ వారంలో చంద్రుడు కూడా 26, 28, 30వ తారీఖుల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది. వీరికి 26వ తారీఖు వీరికి చంద్రుడు వీరికి దశమంలో శనితోనే కలిసి ఉంటున్నాడు. చక్కగా ఆ వృత్తిపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే, ఏదన్నా పనులు ఆలస్యంగా ఉంటే ఆ పనులు చకచకా పూర్తవుతాయి. లాభంలోకి చంద్రుడు కూడా వెళ్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి వారంగా ఈ వారం మారే అవకాశం చాలా ఉంది. అట్లానే ఈ యొక్క మిథున రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయంలో కేతు కూడా ఉన్నాడు. ఈ వారంలో ధనపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ వీరికి తొలగిపోతూ ఉంటాయి. అట్లానే వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఆదాయం చేసుకునే వారందరికీ కూడా అద్భుతమైనటువంటి వారం ఈ వారంగా మారుతుంది, చంద్రుడి అనుగ్రహం ముఖ్యంగా. ఆ తర్వాత చూసినట్టయితే విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వారు కావచ్చు, అట్లానే విద్యార్థులు స్కూల్లో ఉత్తమ శ్రేణిలో వాళ్ళు పాస్ అవ్వాలన్నా కావచ్చు, ఉత్తమ శ్రేణిలో వారు విద్యని పొందాలన్నా సరే ఈ వారం అద్భుతంగా ఈ యొక్క విద్యార్థులకు కూడా బాగుంటుంది. అయితే కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం మిథున రాశి వారు. కాబట్టి మిథున రాశి వారికి ఎట్లా చూసినా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క వారంలో కూడా ధనాయోగం బాగా ఉంది. ధనాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అట్లానే వృత్తిలో కొంత వృద్ధి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఆరోగ్య విషయం మినహాయిస్తే మిగిలిన అన్ని రంగాల్లో వారికి అన్నిటి పరంగా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఇంకా అద్భుతంగా ఈ వారం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు. కాబట్టి మిథున రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించిన కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంతేనండి. మిథున రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి చూసినట్టయితే ఇక్కడ వీరికి అద్భుతమైనటువంటి వారం ఈ వారం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా చంద్రుడిని చూసినట్టయితే 9, 10, 11 స్థానాల్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ వారం మొదటి 5 రోజులు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చంద్రుడి అనుగ్రహం వలన. అది కాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సప్తమంలో యొక్క సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు చతుర్థ గ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. కాబట్టి ఈ యొక్క చతుర్థ గ్రహ కూటమి వీరికి చూసినట్టయితే ఇక్కడ వీరికి సప్తమంలో సప్తమంలో వీరికి కుజుడు, సూర్యుడు, అద్భుతంగా బుధుడు కూడా యోగిస్తున్నాడు. ఒక్క శుక్రుడు మినహాయించి కొంత దంపతులకి ఇక్కడ కొంత విభేదాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దంపతులు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అట్లానే దగ్గరగా ఉండేటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీరితో కొంత విభేదాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. అట్లానే మీ పై అధికారులతో కూడా కొంత విభేదాలు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే కర్కాటక రాశి వారికి చంద్రుడు ఈ వారం అంతా కూడా మీకు అద్భుతంగా యోగిస్తున్నాడు. మానసికమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుంది. అట్లానే కుటుంబంలో చక్కటి సౌఖ్యం కనిపిస్తుంది చంద్రుడి అనుగ్రహం వలన. కానీ ఇక్కడ సప్తమంలో ఇన్ని గ్రహాల సంచారం ఉండేటప్పటికీ కొంత మీ యొక్క బిహేవియర్ కూడా ఇక్కడ మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. సప్తమంలో ఉన్న అన్ని గ్రహాలు నేరుగా మిమ్మల్ని చూస్తుంటాయి, మీ రాశిని చూస్తూ ఉంటాయి. కాబట్టి కొంత మీలో ఈ వారం అంతా కూడా కొంత ఆగ్రహానికి, కొంత కోపానికి, మీరు చిన్న విషయానికి ఎక్కువగా కూడా విసుక్కునేటువంటి అవకాశాలు, వాటి వల్ల మీ దగ్గరగా ఉండేటువంటి వారు కొంత దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదీ కాకుండా వీరికి ముఖ్యంగా చూస్తే ఇక్కడ రాహు అష్టమంలో ఉంటున్నాడు. ఇది కొంత ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది కాకుండా ధన ఖర్చు కూడా కనిపిస్తుంది, జాగ్రత్త వహించాలి. కొంత ఇక్కడ మీ దగ్గర వాళ్ళతో కావచ్చు, మీ కొలీగ్స్తో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు కొంత విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటూ ఈ యొక్క వారం అంతా కూడా మీరు పరమేశ్వరుడు ఆరాధన చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో ఎటువంటి ఇబ్బంది, జాతక సమస్య ఉంది అనిపిస్తుందా ఆ వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. అట్లానే కర్కాటక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం సింహరాశి వారికి జనవరి మాసంలో 2026 జనవరి మాసంలో ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలాల్లో చూసినట్టయితే సింహరాశి వారికి ఈ వారం వీరికి ఇక్కడ 6వ స్థానంలో ఒక్క శుక్రుడు తప్పించి మిగిలిన అన్ని గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. అట్లానే మొదటి 2 రోజులు కూడా కొంత చంద్రుడి అనుగ్రహం అష్టమంలో జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మొదటి 2 రోజులు కూడా. ఆ తర్వాత నుంచే చంద్రుడు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు. నిజంగా సింహరాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారం అని చెప్పాలి. చక్కగా మీకు ఎప్పుడైతే 6వ స్థానంలో ఒక్క శుక్రుడు మినహాగించి మిగిలిన కుజుడు, బుధుడు, అట్లానే సూర్యుడు కూడా అనుకూలిస్తున్నాడో ఇక్కడ ఈ వారం మీలో ఎక్కడ లేనటువంటి ధైర్యము, ఎప్పటి నుంచో ఆరోగ్య విషయాలలో బాధపడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ గమనించవచ్చు. అట్లానే ఎప్పటి నుంచో మీకు ఏదన్నా వ్యక్తితో కావచ్చు, ఎవరితో అన్నా మీకు ఏదన్నా కొంత ఇబ్బందిగా, డిస్టర్బెన్స్గా ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో మీకు కుజుడు ఉచ్చ స్థానంలో ఉండడం అద్భుతమైనటువంటి శత్రు జయాన్ని కూడా ఇస్తాడు. అట్లానే ఉద్యోగం ఏదన్నా మారాలి అనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునే వారికి ఇక్కడ బుధుడి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. అట్లానే సూర్యుడు మీకు ముఖ్యంగా ఈయన మీకు లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 6వ స్థానంలో కుజుడితో కలిసి, అది శత్రుస్థానం అయినప్పటికీ కూడా కుజుడితో కలిసి ఉన్నటువంటి సూర్యుడు, కుజుడికి అది ఉచ్చ స్థానం అవ్వడం ఇక్కడ మీలో చక్కటి ధైర్యాన్ని ఇస్తున్నాడు.
తెగింపునిస్తున్నాడు. అద్భుతమైనటువంటి యోగాన్ని అవన్నీ కలిగిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చంద్రుడు కూడా మీకు ఈ వారం 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది. ఒక్క 8వ స్థానంలో మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లో చంద్రుడు కూడా ఇక్కడ యోగిస్తున్నాడు. 9లో యోగిస్తున్నాడు. దశమంలో ఆయనకి ఉచ్చ స్థానం అయింది వృషభం. కాబట్టి ఈ వారమంతా కూడా ఈ యొక్క చంద్రుడి అనుగ్రహం బ్రహ్మాండంగా ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత, అట్లానే మీ వృద్ధిని, మీకు కొత్త ఉద్యోగం, ఇందాక చెప్పుకున్నాం కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అద్భుతంగా ఉంది. అట్లానే మీ యొక్క వృద్ధి, మీ యొక్క చేస్తున్న పనిలో చక్కటి వృద్ధిని కూడా, ఇక్కడ చక్కటి ధన లాభాన్ని, ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా చంద్రుడు అద్భుతమైనటువంటి యోగాన్ని కల్పిస్తున్నాడు. అయితే ఇక్కడ వీరికి లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నారు. కొంత దంపతులకి, అట్లానే నూతనంగా వివాహ ప్రయత్నం చేసే వారికి కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. దంపతులు లేని విషయానికి అనవసరమైనటువంటి గొడవలు కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. అట్లానే సింహరాశి వారు ఎటువంటి జాతక సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే ఈ వీడియోని సింహరాశి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం కన్యా రాశి వారికి 2026 జనవరి మాసంలో వారఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వారఫలాలు వచ్చేసరికి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అని గుర్తుపెట్టుకోండి. ఈ వారమంతా కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది. అంటే మొదటి 2 రోజులు కొంత అసౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే కొంత మానసికంగా, అట్లానే చేస్తున్న పనిలో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం, వృత్తిలో కొంత ఇబ్బందులు కూడా ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తర్వాత నుంచి బాగుంటుంది. మొదటి 3 రోజులు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మొదటి 3 రోజులు 4 రోజులు కొంత ఇబ్బంది కనిపిస్తుంది. మిగిలిన అన్ని రోజులు బ్రహ్మాండంగా ఉంది. అది కాకుండా వీరికి ముఖ్యంగా చూస్తే ఇక్కడ పంచమంలో వీరికి చతుర్థ గ్రహాలు, అంటే 4 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. మాస గ్రహాలు అవన్నీ కూడా, అంటే ప్రతి మాసము సంచరించేటువంటి గ్రహాలు ఇక్కడ వీరికి పంచమంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు, చక్కగా అన్ని గ్రహాల యోగ్యము ఇక్కడ ఉంది. ఈ వారమంతా కూడా బ్రహ్మాండంగా కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి వారంగా ఈ వారం మారుతుంది. మీరు ఈ వారంలో చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే భగవంతుడికి బాగా ఆరాధన చేయడం. మీకు దశమంలో ఉన్నటువంటి గురువు అద్భుతంగా యోగిస్తున్నాడు. వృత్తిపరంగా చక్కటి వృద్ధినిస్తున్నాడు. అయినప్పటికీ ఇక్కడ మీరు 4 గ్రహాలు పంచమంలో ఉండడం అంటే అది కొంత విచిత్రమైనటువంటి ప్రవర్తన, విచిత్రమైనటువంటి ఆలోచనలు ఇక్కడ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి బుధుడు మీకు పంచమంలో సూర్యుడితో, కుజుడితో, శుక్రుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి కొంత ఆలోచన విషయాల్లో కొంత విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొంత ఆలోచించేటువంటి విషయాలు కొంత విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి పరంగా కొంత నిలకడ ఇక్కడ ముఖ్యం మనకి. కాబట్టి ఇవన్నీ ఎట్లా వస్తాయి ఏంటంటే భగవంతుడికి ఆరాధన చేయడం వల్లే వస్తాయి. అట్లనే వీరికి ముఖ్యంగా చూస్తే 6వ స్థానంలో మీకు రాహు సంచారం కూడా జరుగుతుంది. అంటే ఆలోచనలు ఎక్కువగా కూడా అవతల వారి మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు అవతల వారి మీద. ఇక్కడ సహజంగా రాహు 6వ స్థానంలో ఉంటే శత్రు జయాన్ని ఇస్తాడు. అట్లనే అవతల వారి గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి ఆలోచనలు ఇస్తాడు ఇక్కడ రాహు సహజంగా. అది మీకు లగ్నాధిపతి బుధుడు కూడా ఇప్పుడు పంచమంలో అన్ని గ్రహాలతో, ఏ గ్రహం అది కూడా కుజుడు, సూర్యుడు లాంటి ఒక పవర్ఫుల్ ప్లానెట్స్, అవి 2 చాలా శక్తివంతమైనటువంటి గ్రహాలు. అటువంటి గ్రహాలతో ఈ బుధుడు, ఆలోచన శక్తిని పెంచేటువంటి బుధుడు అట్లాంటి గ్రహాలతో మీకు లగ్నాధిపతి అయి ఉన్నాడంటే కొంత మీ ఆలోచన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అంటే అవతల వారి మీద ఎక్కువగా ఆలోచించకుండా, అవతల వారు చేసేటువంటి పని మీద ఎక్కువ ఆలోచన శ్రద్ధ లేకుండా కొంత ఆలోచన శక్తిని తగ్గించుకోండి. ఇక్కడ శత్రు జయం ఉంది. మీరు గట్టిగా అవతల వారి గురించి ఏదన్నా ఆలోచించి ఖచ్చితంగా వారికి ఏదన్నా లాభం చేయాలన్నా, ఏదన్నా నష్టం చేయాలన్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ దానివల్ల మీకేమిటి అవసరం, ఫస్ట్ మీకు ఏదన్నా అవసరం ఉంటే ఆలోచించి అవతల వారిని వృద్ధి చెందేలా చేయాలన్నా, అవతల వారిని నాశనం చేయాలన్నా ఏదన్నా ఉపయోగం. ఏ అవసరం లేనప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి కొంత మీ ఆలోచన విషయాలు కొంత జాగ్రత్త వహించండి. ఇక్కడ వీరికి ముఖ్యంగా సప్తమంలో కూడా శని ఉంటున్నాడు. సప్తమం అంటేనే అవతల వారితో శత్రుత్వం. సప్తమంలో శని ఉన్నాడంటేనే అది కొంత శత్రుత్వ భావాన్ని పెంచుతూ ఉంటాడు. ఇక్కడ మీకు చంద్రుడు కూడా సప్తమంలో ఉంటున్నాడు ఈ వారంలో మొదటి 2 రోజులు కూడా.
మరి ఇక్కడ ఖచ్చితంగా అవతల వారి మీద శ్రద్ధని పెంచుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలోచనలు అవన్నీ కూడా కొంత తగ్గించుకోవడం చాలా అవసరం ఈ యొక్క కన్యా రాశి వారు. కాబట్టి కన్యా రాశి వారు కొంత ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు సప్తమంలో కూడా శని ఉన్నాడు. ఆయనతో కలిసి చంద్రుడు కూడా వెళ్తున్నాడు కాబట్టి కొంత మానసికంగా ఒత్తిళ్ళు ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా చూస్తే అన్ని రంగాల్లో వారికి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం చేసుకునే వారికి అద్భుతంగా ఉంటుంది వారం అంతా కూడా. ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి అట్లా అందరికీ బాగుంది. కానీ అవతల వారి మీద పెట్టేటువంటి దృష్టిని తగ్గించుకోవడం మంచిదన్నమాట మీరిక్కడ. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి కన్యా రాశి వారు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఎటువంటి సమస్య ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం తులారాశి వారికి జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా, అంటే ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. ఈ వారం తులారాశి వారికి చూసినట్టయితే వీరికి కుటుంబంలో అంటే చతుర్థ స్థానంలో 4 గ్రహాల సంచారం. చతుర్థంలో 4 గ్రహాల సంచారం. బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు. అదీ కాకుండా ముఖ్యంగా వీరికి ఇక్కడ చంద్రుడిని చూసినట్టయితే ఈ వారం 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడి సంచారం కూడా జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు చూసినట్టయితే 6వ స్థానంలో, 7వ స్థానంలో అంతగా యోగించడు, 8లో కూడా యోగించడు. చంద్రుడి అనుకూలత కూడా వారం అంతగా లేదనే చెప్పుకోవాలి ఈ యొక్క తులారాశి వారికి. ఇక్కడ వీరికి చతుర్థంలో ఇన్ని గ్రహాల సంచారం, అందులో కూడా మీకు అన్ని గ్రహాల అనుకూలత ఇక్కడ ఉంది. చతుర్థంలో ఉన్న గ్రహాలన్నీ బ్రహ్మాండంగా చతుర్థంలో కుటుంబంలో బాగున్నాయి. మీకు లగ్నాధిపతి ముఖ్యంగా శుక్రుడు చతుర్థంలో కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతున్నాడు ఈ వారంతో కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే వీరికి 6వ స్థానంలో వీరికి చంద్రుడు కూడా ఉన్నారు. అదే 6లో శని కూడా ఉన్నారు. ఇక్కడ శని ఉండడం 6వ స్థానంలో అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తాడు. అద్భుతమైనటువంటి మీలో చక్కటి ధైర్య సాహసాన్ని పెంచుతున్నాడు. ఆరోగ్య విషయంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే అవి కొంత తొలగిపోయేటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. 6వ స్థానంలో శని అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి. అయితే ఆ చంద్రుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటాడో అంత యోగించడు. కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీ వృత్తిపరంగా కావచ్చు. ఇక్కడ మీకు చంద్రుడిని చూసినా ఆయన దశమానికి వృత్తికే అధిపతి అయ్యాడు కాబట్టి ఈ వృత్తిపరంగా కొంత ఆలోచన పెంచేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంత ఒత్తిడి కనిపిస్తుంది. సప్తమంలో ఉన్న చంద్రుడు కూడా కొంతవరకే యోగిస్తాడు, పెద్దగా యోగించడు. కాబట్టి ఇక్కడ చంద్రుడు సప్తమంలో వెళ్ళిన ఈ వారం అంతా కూడా కొంత మీ వృత్తిపరంగా మీకు ఎక్కువ ఆలోచనలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరే, ఇక్కడ అష్టమంలో చంద్రుడు ఉచ్చ స్థానంలోకి వెళ్తాడు. వృషభంలో ఉచ్చ కదా, మరి ఆయన అక్కడన్నా యోగిస్తాడంటే ఇక్కడ మీకు అష్టమం ఏమైపోయింది. 8వ స్థానంలో చంద్రుడు కూడా పెద్దగా యోగించడు. కాబట్టి తులారాశి వారు ఈ చంద్రుడు అంటే ప్రతి రోజు కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు రాశి. కాబట్టి అటువంటి చంద్రుడి యోగం కొంత తక్కువగా ఉంది. అయితే ఇక్కడ మీకు పెద్ద ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఏం లేవు. ఇబ్బంది పెట్టేంత ఇబ్బందిగా అయితే కాదు. ఎందుకంటే మీకు అన్ని గ్రహాల యోగం ఉంది ఇక్కడ. మీకు ముఖ్యంగా ఇక్కడ గురువు యోగం అద్భుతంగా ఉంది. అట్లానే మీకు లాభంలో కేతువు యోగిస్తున్నాడు. అట్లానే మీకు చతుర్థంలో కూడా 4 గ్రహాలు, అందులో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి మిక్స్డ్ గా ఉంటుందన్నమాట. ఒక చంద్రుడిని మనం బేస్ గా తీసుకొని చెప్పకుండా మిగిలిన గ్రహాల సంవత్సరాలు ఒకే రాశిలో ఉండే గ్రహాలు, ఈ యొక్క మాస గ్రహాల బట్టిని చూస్తే చక్కగా ఈ వారం అద్భుతంగా ఉంటుంది. కానీ చంద్రుడి పరంగా చూస్తే మాత్రం ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత మీ వృత్తిలో చెప్పుకున్నాం కదా, ఆ మానసిక ఒత్తిడి ఇవన్నీ క్రియేట్ అవుతాయి. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు మీ దగ్గరలో ఉన్న పార్వతి అమ్మవారి గుడి కానీ, గౌరీ అమ్మవారి గుడి కానీ ఇట్లా ఉంటే చక్కగా వెళ్ళండి. ఆ గుళ్ళో అమ్మవారికి ఆరాధన చేయండి. ఆ మానసిక ఇబ్బందులు అక్కడే పోతాయి. మిగిలిన అన్ని గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. తులారాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక చంద్రుడిని మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాయి. ఒక్క గ్రహమే, ఆ చంద్రుడే ఒక్కడే కదా, అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఆ గ్రహం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంది అనిపిస్తే చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఈ వారఫలం వచ్చేసరికి జనవరి మాసంలో 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ వారఫలాలు గుర్తుపెట్టుకోండి. ఈ వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే ఈ వారం అంతా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా వీరికి తృతీయంలో ఉన్నటువంటి గ్రహాల అనుకూలత బ్రహ్మాండంగా ఉంది. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. అట్లానే వీరికి రాహు కూడా ఇక్కడ వీరికి చతుర్థంలో కొంత కుటుంబ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ వారం కూడా అటువంటి కుటుంబ సమస్యలు కొంత ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ముఖ్యంగా వీరికి ఈ వారంలో చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో చంద్రుడి సంచారం జరుగుతుంది. అయితే వీరికి 5లో, 6లో, 7లో, 8లో ఒక్క 5వ స్థానంలో తప్పించి మిగిలిన ఏ స్థానంలో కూడా చంద్రుడి సంచారం అంత అనుకూలించట్లేదు. 5లో కూడా కొంతవరకు మాత్రమే అనుకూలిస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ సప్తమంలో ఉన్న చంద్రుడు కూడా కొంతవరకు మాత్రమే అనుకూలిస్తాడు. కాబట్టి చంద్రుడి అనుగ్రహం కూడా పెద్దగా లేదని చెప్పాలన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కొంత ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, అట్లానే కొంత ఓపిక నశించడం, మీరు చేస్తున్న పనిలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కావచ్చు, కొంత ఓపిక లేకపోవడం, పెద్దగా ఆసక్తి కూడా ఇక్కడ తగ్గడం. ఈ వారం మీ వృత్తిలో కొంత ఆసక్తి తగ్గడం. ఎందుకంటే మీకు ఇక్కడైనా 9కి అధిపతి అయి ఉన్నాడు చంద్రుడు. కాబట్టి ఇక్కడ కొంత మీ వృత్తిలో కొంత ఆసక్తి తగ్గడం, ఇటువంటి అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. కానీ వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఎప్పుడైతే ఆయన 8వ స్థానంలో గురువుతో కలుస్తున్నాడో అది మీకు అష్టమ స్థానం అవుతుంది. అష్టమంలో చంద్రుడు కూడా పెద్దగా యోగించడు. కొంత మానసిక ఒత్తిడి అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయినప్పటికీ అది పెద్ద మీరు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మీకు దాదాపుగా మీకు తృతీయంలో ఉన్న 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కేతు యోగిస్తున్నాడు వృత్తిలో. మీ వృత్తిలో అద్భుతమైనటువంటి తెలివితేటలు, మీ వృత్తిలో అద్భుతమైనటువంటి మీకు గ్రిప్ మీ వృత్తిలో మంచి మీకు బలమైనటువంటి మీకు వృద్ధి చెందడానికి చక్కటి అవకాశాలు, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కేతు చక్కటి జ్ఞానాన్ని పెంచుతున్నాడు మీ వృత్తిలో. వృత్తిని ఎట్లా అంటే వ్యాపారాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఉద్యోగాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి తెలివితేటలు ఇక్కడ మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లానే తృతీయంలో సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు కూడా యోగిస్తున్నాడు. అయితే ఒక్క శుక్రుడు, కొంత దంపతులు కొంత ఇబ్బందులు ఉంటాయి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు కూడా పెద్దగా యోగించిన కుటుంబంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. వీటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎట్లా చూసినా వీరికి ధనపరమైనటువంటి ఇబ్బందులు అయితే కూడా పెద్దగా కనిపించట్లేదు. ఇక్కడ ధనపరమైనటువంటి ఇబ్బందులు పెద్దగా కనిపించట్లేదు. కొంత మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ధనపరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు, కానీ ఖర్చు అయితే కనిపిస్తుంది. ధనం మీకు చక్కగా రాబడి ఉంటుంది, దాని తగ్గ ఖర్చు కూడా ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఎట్లా చూసినా వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత మీ చేస్తున్నటువంటి వృత్తిలో కొంత ఆలోచన శక్తి తగ్గడం, కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి. అట్లానే మీకు చక్కటి వృద్ధి ఉంది, ధనయోగం ఉంది. మీ యొక్క చేస్తున్నటువంటి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే కొంత చేస్తున్న పని మీద కొంత ఆసక్తి తగ్గేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అవన్నీ తాత్కాలికమే, పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ వృశ్చిక రాశి వారికి ఎట్లా చూసినా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఎటువంటి ఇబ్బంది ఉంది అనిపించినా కింద పంపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేను మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే వృశ్చిక రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకేంటంటే సెలవు, నమస్కారం. వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి 2026 జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ వార ఫలాలు గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ఈ వారం వీరికి ధనపరమైనటువంటి విషయాల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అట్లానే ముఖ్యంగా వీరికి చంద్రుడిని చూసినట్టయితే ఈ వారం చంద్రుడి అనుకూలత పెద్దగా లేదు. ధనపరమైనటువంటి విషయాల్లో మీకు మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఇక్కడ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అట్లనే ఈ యొక్క ధనపరమైనటువంటి విషయాల్లో ధనపరంగా ఆలోచన శక్తి పెరిగేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ, అంటే బాగా ధనం గురించి ఎక్కువగా కూడా మీరు అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, దేని పరంగా అయినా సరే ఎక్కువ ఆలోచన అయితే ముందు ధనపరంగా ఉంటుంది. ధనాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, లేదు ఉన్న ధనాన్ని ఖర్చు ఎట్లా చేయాలి, దేనికి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ వస్తువుని కొనాలి, ఏది కొంటే లాభం, ఇటువంటి ధనపరమైనటువంటి
ఆలోచనలు ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకండి అంటే మీకు ద్వితీయంలో 4 గ్రహాల సంచారం. ఇక్కడ ద్వితీయంలో 4 గ్రహాలు, 4 గ్రహాలు 4 పరమైనటువంటి ఆలోచనలు. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఇక్కడ సూర్యుడిని చూస్తే ధనపరంగా కొంత ద్వితీయంలో ధన ఖర్చునే ఇస్తాడు. అట్లనే కుజుడు ద్వితీయంలో ఉచ్చ స్థానమై ధన యోగాన్ని ఇస్తున్నాడు. బుధుడు ద్వితీయంలో చక్కటి ధన యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు కూడా ద్వితీయంలో ధన యోగాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా చంద్రుడిని చూస్తే ఆయన చతుర్థంలో ఉంటున్నాడు. చంద్రుడిని చూసినట్టయితే ఆయన చతుర్థంలో ఉంటున్నాడు. ఇక్కడ ఈ ధనపరమైనటువంటి విషయాల్లో కుటుంబ పరంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. అట్లానే మీకు ఈ ధనాన్ని ఎట్లా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఈ ధనుసు రాశి వారు, ముఖ్యంగా వీరికి లగ్నాధిపతి మీకు సప్తమంలో యోగిస్తున్నాడు కాబట్టి పూర్తిగా ఈ ధనుసు రాశి వారు ధనపరమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతున్నాయి. గతంతో మీరు ఏలినాటి శనిలో పడిన ఇబ్బందులు ఇప్పుడు కొంత రికవరీ, ఆ ఇబ్బందుల నుంచి కొంత బయటపడేటువంటి అవకాశాలు, ఆ సమయంలో మీరు చేసినటువంటి అప్పులు కావచ్చు, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అప్పుల్ని తీర్చుకోవడం కావచ్చు, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో లాభం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ధనపరంగా ఎక్కువ ఇక్కడ మార్పులు బాగా కనిపిస్తున్నాయి. వీరి ముఖ్యంగా తృతీయంలో రాహు కూడా ఉన్నాడు. మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఈ వారం చూసినట్టయితే ఒక చంద్రుడు మినహాయించి మిగిలిన అన్ని గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ధనపరమైనటువంటి ఆలోచనలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగం కోసం కావచ్చు, ధనాన్ని సంపాదించడానికి ఉద్యోగంలో ఎట్లా చేరాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఈ ధనపరమైనటువంటి ఆలోచనలు అద్భుతంగా ఇక్కడ మీకు బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఒక ధనుసు రాశి వారు ఎట్లా చూసినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ధనుసు రాశి వారికి ఎటువంటి జాతక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం. వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మకర రాశి వారికి ఈ జనవరి మాసంలో 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసరికి ఆదివారం నుంచి శనివారం దాకా అని గుర్తుపెట్టుకోండి. సరే, మకర రాశి వారికి చూస్తే నిజంగా అద్భుతమైనటువంటి 12 రాశుల్లో అద్భుతమైనటువంటి రాశి ఏది అంటే అది మకర రాశి. అద్భుతమైనటువంటి లగ్నంలో 4 గ్రహాల అద్భుతమైనటువంటి యోగం ఉంది. దానికి తోడు ఇక్కడ చంద్రుడి అనుగ్రహం కూడా చతుర్థంలో, కుటుంబంలో, పంచమంలోకి వెళ్ళాక వచ్చే స్థానంలో అద్భుతంగా చంద్రుడు అనుగ్రహం కూడా ఈ వారంలో చక్కగా కొంత లభిస్తుంది. కాబట్టి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి వారం. సపరేట్గా నేను మకర రాశి వారికి ఒక వీడియో చేసి పెట్టాలి, ఈ వారంలో పెడదాము. ఇక్కడ మకర రాశి వారికి చూస్తే ఈ వారంలో కూడా చక్కటి మార్పు, మీలో అద్భుతమైనటువంటి అవకాశాలు, కొత్త వారితో పరిచయాలు, మీకు సప్తమంలో మీ లగ్నంలో ఉన్న గ్రహాలన్నీ కూడా సప్తమాన్ని చూడడం, ఆ సప్తమ స్థానం చంద్రుడు అవ్వడం, ఇక్కడ ఎట్లా చూసినా సరే ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఈ వారంలో. చక్కగా మీకు ద్వితీయంలో రాహు, ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన, ధనాన్ని ఎలాగైనా సంపాదించాలనేటువంటి ఆలోచన ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది. అయితే ఆలోచన ఉండడం, ఇక్కడ ధనాన్ని సంపాదించే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ ఎంచుకునే మార్గాన్ని బట్టి మనకి విలువ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మకర రాశి వారు. మీరు ధనాన్ని సంపాదించుకోవాలి అనే ఆశ ఇక్కడ ఉండడం పెద్ద ఇది కాదు, కానీ ఆ ధనాన్ని ఎలా సంపాదిస్తున్నాం, ఆ ధనాన్ని సంపాదించడం వల్ల కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు మనకి ఎటువంటి గౌరవం లభిస్తుంది అనేది ఇక్కడ మనకి ముఖ్యం. కాబట్టి మంచి మార్గాన్ని ఎంచుకొని ధనాన్ని సంపాదించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు లగ్నంలో చాలా గ్రహాలు ఉన్నాయి. మార్పు, లగ్నంలో బుధుడు, లగ్నంలో శుక్రుడు, లగ్నంలో సూర్యుడు, లగ్నంలో కుజుడు, ముఖ్యంగా ఇన్ని గ్రహాలు ఉండడం మార్పు. లగ్నము అంటేనే ఇక్కడ రాశి అంటేనే మీరు అనే కదా, మకరం అంటేనే మీరు, మీ స్వభావం. మరి మీ స్వభావంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మార్పులు, మీ ఆలోచన విధానం కావచ్చు, మీ నడవడిక కావచ్చు, మీరు చేసే పనులు కావచ్చు, వీటన్నిటిలో మార్పు. మీ వృత్తిలో మీరు ఎప్పటి నుంచో చేస్తున్న పని ఒకలాగుంటే ఇప్పుడు పని ఒకలాగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కొంచెం డల్గా పని చేస్తుంటే ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేయాలి. అటువంటి మార్పుని మీరు మీ వృత్తిలో తెచ్చుకోవాలి ఈ మకర రాశి వారు. కాబట్టి ఈ వారం నిజంగా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఒక 8లో కేతువు, అష్టమంలో కేతువు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోండి.
మీరు చక్కగా మీ వృత్తిలో చక్కటి వృద్ధి కొరకు మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. మీ బిహేవియర్, మీ ప్రవర్తన, మీ మీ ఆలోచన, మీ మాట విధానం ఇవన్నీ మార్చుకుంటే అద్భుతమైనటువంటి యోగం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి ఈ వారం అంతా కూడా వీరికి అద్భుతంగా ఉంది మకర రాశి వారికి. కానీ మీలో మార్పు అనేది ముఖ్యం. మారితే అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం చక్కగా చంద్రుడి అనుగ్రహం, ఒక కేతు తప్పించి మిగిలిన అన్ని గ్రహాల అనుకూలత ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి వారం. అన్ని రంగాల్లో వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆదాయ, విద్య ఇటువంటి అన్ని రంగాల్లో వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి మార్పులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారికి చక్కటి అనుకూలత ఈ వారం అంతా కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి మకర రాశి వారు ఏదైనా అనుమానం ఉన్నా, ఇటువంటి జాతక సమస్య ఉన్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే మకర రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దరండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ్యే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం కుంభరాశి వారికి జనవరి మాసంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ వార ఫలాలు. మరి ఈ వార ఫలాల్లో చూసినట్టయితే ఇక్కడ కుంభరాశి వారికి ముఖ్యంగా వీరికి వ్యయంలో చాలా గ్రహాల సంచారం జరుగుతుంది. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు. కాబట్టి ఇక్కడ వ్యయము అంటేనే ఖర్చు. అది కాకుండా వీరికి ద్వితీయంలో శని సంచారం కూడా జరుగుతుంది. అంటే ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చు కూడా కనిపిస్తుంది. మరి అదే ద్వితీయంలో చంద్రుడి సంచారం కూడా ఇక్కడ బాగుంది. ఈ వారంలో చంద్రుడు ద్వితీయంలో, తృతీయంలో, చతుర్థంలో, పంచమంలో, ఒక తృతీయంలో మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లో అద్భుతంగా యోగిస్తాడు. చంద్రుడి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క వారంలో యొక్క కుంభరాశి వారికి. అట్లానే చక్కగా వీరికి గురువు అనుగ్రహం పంచమంలో బ్రహ్మాండంగా ఉంది. అదే పంచమంలోకి చంద్రుడు వెళ్ళాక ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఎట్లా చూసినా వీరికి కొంత ఖర్చునేది తగ్గించుకోవాలి. వీరికి అసలుకే ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి శని ద్వితీయంలో ఉన్నాడు, ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంత మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, కొంత ఖర్చులు సహజంగా ఉంటాయి. ఈ వారంలో ఆ ఖర్చులు, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి ఖర్చు, చిన్న చిన్న ప్రయాణాలు, ఆ ప్రయాణాల వల్ల పెద్దగా లాభం కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఖర్చుని మినహాయిస్తే ధనం ఉంటేనే ఖర్చు జరుగుతుంది. కాబట్టి అటువంటి ధన విషయంలో, ఖర్చు విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ చాలా ఉంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా మధ్యమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఎటువంటి జాతక సమస్య ఉన్నప్పటికీ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్లానే కుంభరాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఈ వీడియో ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకిద్దరండి. సెలవు, నమస్కారం. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ్యే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ రోజు మనం మీనరాశి వారికి జనవరి మాసంలో మీనరాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ వార ఫలాలు వచ్చేసరికి 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో చూసినట్టయితే మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. లగ్నంలో ఉన్నటువంటి శని మీకు ఇక్కడ ఏలినాటి శని, వ్యయంలో రాహువు, కొంత ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఈ రెండు మినహాయిస్తే మిగిలిన అన్ని గ్రహాలు కొంత యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ వీరు చూస్తే చంద్రుడు మీ యొక్క రాశిలో సంచారం చేస్తున్నాడు. అట్లానే ద్వితీయంలో, తృతీయంలో, చతుర్థంలో, ఒక తృతీయంలో మినహాయించి మిగిలిన అన్ని పరంగా ఇక్కడ చంద్రుడి అనుగ్రహం కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుంది. అట్లనే లగ్నంలో ఉన్నటువంటి చంద్రుడు కొంత మీ మంచితనానికి తగ్గట్టుగా మంచి పేరుని కూడా ఇక్కడ ఇస్తాడు కాబట్టి అద్భుతంగా ఉంది. అట్లానే వీరికి ఏకాదశంలో చూసినట్టయితే 4 గ్రహాల యోగ్యత. ఏకాదశంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు. అక్కడ కుజుని చూస్తే ఆయన చక్కగా ఉచ్చలో ఉన్నాడు. ఏకాదశంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. అకాలమైనటువంటి ధన యోగాన్ని ఇక్కడ కూడా మీరు పొందే అవకాశం చాలా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా అద్భుతమైనటువంటి వృద్ధి కనిపిస్తుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో ఇన్ని రోజులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ 4 గ్రహాల అనుకూలత ఏకాదశంలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అట్లనే కుటుంబంలో గురువు కూడా కొంత యోగిస్తాడు కాబట్టి చతుర్థంలో ఉన్నటువంటి గురువు చక్కగా మీరు కొత్త వాహనాలు కావచ్చు, నూతన గృహాలు కావచ్చు, అట్లానే శుభ కార్యక్రమాలకు మీరు హాజరయ్యేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈ వారంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్లా చూసినా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అదొక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, అన్ని పరంగా
బ్రహ్మాండంగా అద్భుతంగా ఇక్కడ ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా ఉంది. కొంత మానసిక ఒత్తిడి, ఆరోగ్యమైనటువంటి సమస్యలు కొంత ఉంటాయి. వాటిని కొంత మీరు వాటి పరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీనరాశి వారికి ఈ వారమంతా కూడా చక్కటి వారంగా, అద్భుతమైనటువంటి గత వారాలతో పోలిస్తే ఈ వారం అద్భుతమైనటువంటి వారంగా ఇక్కడ చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఈ మీనరాశి వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లానే మీనరాశి వారికి ఎటువంటి జాతక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీ జాతకాన్ని చూసి మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు. నమస్కారం.